అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తానికి ఎన్ని రోజులు పడుద్ది? అసలు వస్తదా? రాదా? దీని మీద నా విశ్లేషణ చెప్తానండి. ఈ వ్యాక్సిన్స్ వల్ల మన మానవాళికి చాలా ఉపయోగం అండి. జస్ట్ ఈ వ్యాక్సిన్స్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 30,00,000 మంది జీవితాల్ని కాపాడతాయండి. వాళ్ళు చనిపోకుండా ఆపగలుగుతాయి ఈ వ్యాక్సిన్స్. ఈ వ్యాక్సిన్స్ మనకి ఎంత ఉపయోగం అంటేనండి, మీ అందరికీ తెలుసు స్మాల్ పాక్స్, పెద్ద అమ్మవారు అంటారు కదండి, అది మరియు పోలియో 2 మనం వ్యాక్సిన్స్ కనిపెట్టడం వల్ల అసలు ఆ భూమి మీద లేకుండా వాటిని చేయగలిగామండి. దానివల్ల మనం చాలా మంది జీవితాలు కాపాడగలిగాం. మనం చూస్తుంటే రోజు మనం టీవీ, న్యూస్ పేపర్ ఇన్ని చూస్తుంటే కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇంకొక సంవత్సరాల్లో వస్తుందని చెప్పేసి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు దాకా మనం ఒక్క రకమైన కరోనా వైరస్ వ్యాక్సిన్ కూడా తయారు చేయలేదండి. మనకు ఆల్రెడీ 4 కరోనా వైరస్లు మనకి ఎప్పటి నుంచో మనల్ని ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి. దానికి ఇప్పుడు దాకా మనం వ్యాక్సిన్ తయారు చేయలేదు. అసలు షార్టెస్ట్ టైం ఇప్పుడు దాకా మన రికార్డులో మంప్స్ వైరస్కి 4 సంవత్సరాల వ్యాక్సిన్ తయారు చేయగలిగామండి. ఇబోలా వైరస్కి అయితే మనకి 5 సంవత్సరాలు పట్టిందండి. రీసెంట్గా 2015లో జెకా వైరస్ అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు అండి ఆల్మోస్ట్ 7 మంత్స్లో వ్యాక్సిన్ కంటే రెడీ చేశారు. కానీ అప్పటికి ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయేటప్పటికి ఆ వ్యాక్సిన్ ఇంకా ముందుకెళ్ళలేదండి. సాధారణంగా ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికండి 10 సంవత్సరాల సమయం పడుద్దండి. మరియు సుమారు ఖర్చు 5,000 కోట్ల రూపాయల దాకా అవుద్దండి. ఇంత చేసినా కూడా 90% ఫెయిల్యూర్ రేట్ ఉంటుందండి. ఆల్మోస్ట్ 100 మంది వ్యాక్సిన్ తయారు చేస్తున్న రెడీ అవుతుంటే దాంట్లో 9 మంది ఫెయిల్ అవుతారండి. ఓన్లీ సక్సెస్ రేట్ లెస్ దాన్ 10% ఉంటుంది. ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి చాలా ఫేజెస్ ఉంటాయండి, చాలా స్టేజెస్ ఉంటాయి. మీకు ఎలాగంటే ఫస్ట్ స్టేజ్ అకాడమిక్ రీసెర్చ్, ఆ తర్వాత ప్రీ క్లినికల్ ట్రయల్స్ చేస్తారండి, అంటే జంతువుల మీద పరీక్షిస్తారు. తర్వాత ఫేజ్ 1 ట్రయల్స్కి వెళ్తారు. ఆ తర్వాత ఫేజ్ 2 ట్రయల్కి వెళ్తారు. ఆ తర్వాత ఫేజ్ 3 ట్రయల్. ఆ తర్వాత ఫ్యాక్టరీస్ బిల్డప్ చేయాలండి, మ్యానుఫ్యాక్చర్ చేయాలి, అప్రూవల్ తీసుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మనం అంతకుముందు ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ చూస్తానండి, మన అందరికీ చికెన్ పాక్స్ తెలుసు కదండి, అమ్మోరు అంటాం. చికెన్ పాక్స్కి, ఫ్లూకి వ్యాక్సిన్ తయారు చేయడానికి 28 సంవత్సరాలు పట్టిందండి. హ్యూమన్ ప్యాప్లోమా వైరస్, రోటా వైరస్ దాని వ్యాక్సిన్ తయారు చేయడానికి 15 సంవత్సరాలు పట్టిందండి. మనం కోవిడ్-19 కరోనా వైరస్కి వ్యాక్సిన్కి మన గోల్ సంవత్సరంలో తయారు చేయాలని గోల్ పెట్టుకున్నాం. అయితే మనకి ఉన్న అదృష్టం ఏంటంటేనండి, ఆల్రెడీ సెనోఫి లాంటి కొన్ని కంపెనీస్ మనకి దీని ముందు అక్క వైరస్ వచ్చింది. 2003లో సార్స్ వైరస్ కూడా మన ఇబ్బంది పెట్టిందండి. అది దీనికంటే ముందు కరోనా వైరస్ అండి. సో ఆల్రెడీ దాని మీద కొంచెం అకాడమిక్ రీసెర్చ్ చేస్తాం వల్ల, సో ఆల్రెడీ వాళ్ళు ఏమన్నారంటే మేము ఆల్రెడీ చాలా అకాడమిక్ రీసెర్చ్ అయినాయి, సో క్లినికల్ ట్రయల్స్ కూడా త్వరగా స్టార్ట్ చేస్తామని సెనోఫి కంపెనీ చెప్పిందండి. సో ఇప్పుడు రైట్ నో మీరు పేపర్లో చదువుతున్నట్టు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్, అది యునైటెడ్ కింగ్డమ్ యూకేలోనండి. అమెరికాలో అయితే మోడర్నా కంపెనీ వ్యాక్సిన్, ఇవన్నీ కొంచెం ప్రామిసింగ్ క్యాండిడేట్స్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా రైట్ నో ఫేజ్ 2 ట్రయల్స్ జరుగుతున్నాయి. ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే దాని సేఫ్టీ చెక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఈ ట్రయల్స్ ఎంత రిగరస్గా చేస్తారంటే, మనం ప్రీ క్లినికల్ ట్రయల్స్ అయిపోతాయి అంటే జంతువుల్లో అది బాగా పనిచేస్తుంది తెలిసిన తర్వాత నెక్స్ట్ మనుషుల్లోకి వెళ్తామండి. మనుషులకు వెళ్ళిన తర్వాత ఫేజ్ 1 ట్రయల్ చేస్తారండి. ఫేజ్ 1 ట్రయల్లో పదుల సంఖ్యలో వాలంటీర్స్ తీసుకుని వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తారు. ఆ తర్వాత ఫేజ్ 2 ట్రయల్కి వెళ్తారండి. ఫేజ్ 2 ట్రయల్లో కొన్ని వందల మంది మీద ప్రయోగాలు చేస్తారు. ఆ తర్వాత ఫేజ్ 3 ట్రయల్కి వెళ్తారండి. ఫేజ్ 3 ట్రయల్లో కొన్ని వేల మంది మీద ప్రయోగాలు చేస్తారు. లిటరల్గా అసలు ఒక వ్యాక్సిన్ డెవలప్మెంట్లో ఈ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మధ్యలో చాలా నెలలు వెళ్ళిపోతాయండి. ఎందుకంటే ఆ మధ్యలో నెలలో అంత ముందు ట్రయల్ ఫేజ్ 1 మీద జరిగిందంతా ఈ సైంటిస్టులు అంతా దాన్ని రివ్యూ చేసి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, ప్రజలు బాగానే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతున్నాయా, మెయింటైన్ అవుతున్నాయి, చాలా రీసెర్చ్ చేస్తారండి. చాలా టైం ఎలాప్స్ అయిపోద్ది అనమాట. సో మనం కనుక 1.5 yearలో వ్యాక్సిన్ తయారు చేయాలంటే ఈ స్టేజెస్ అన్నింటిని కూడా మనం క్లబ్ చేసేసి సైమల్టేనియస్గా ఫ్యాక్టరీస్ బిల్డప్ చేస్తే కానీ మనం ఆ గోల్ని మనం రీచ్ అవ్వలేమండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా 100 రకాల కంపెనీలు అండి, 100 రకాల కోవిడ్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ఉన్నాయండి, కరోనా వైరస్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ అన్ని చేస్తున్నారండి. కానీ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ అవుతారో కూడా మనకు నమ్మకం లేదండి. ఎందుకంటే అంతకుముందు చాలా రకాల వ్యాక్సిన్స్ ఫెయిల్ అయినాయి. ఉదాహరణకి డెంగ్యూ వ్యాక్సిన్ తీసుకోండి. డెంగ్యూ వైరస్ 1943లో కనిపెట్టారండి. దానికి రీసెంట్గా మనం వ్యాక్సిన్ కనిపెట్టగలిగాం. ఆ వ్యాక్సిన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకంటే మీరు డెంగ్యూ వ్యాక్సిన్ ఇచ్చిన పేషెంట్స్కి కనుక డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారండి. వ్యాధి తీవ్రతం అయిపోయి ఎక్కువ మంది చనిపోతున్నారు. సో ఆ వ్యాక్సిన్ కూడా ఫెయిల్ అయింది. సో ఏంటంటే ఎన్ని చెక్ చేస్తే కానీ వ్యాక్సిన్ అంత ఈజీగా బయటకు వస్తానికి అంత ఈజీ కాదండి. ఇప్పుడు రీసెర్చర్స్ కూడా మన వాలంటీర్స్కి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇస్తాం. కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇచ్చాక వాళ్ళకండి మనం కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తానికి కుదరదండి. సో ఎథిక్స్ ఒప్పుకోవు. సో మనం ఏంటంటే వాలంటీర్స్ ఇచ్చాక వాళ్ళకి న్యాచురల్గా
ఎప్పుడైనా పొరపాటున కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళు దాన్ని ఎలా తట్టుకోగలుగుతారు, ఎలా ఫైట్ చేయగలుగుతారు, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ స్టడీ చేయాలి. ఇవన్నీ చేయాలంటేనండి ఆ వాలంటీర్స్కి న్యాచురల్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ రావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వ్యాక్సిన్ ఎక్కువ, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ముంబై ఢిల్లీలో ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ ఏంటంటే ముంబై ఢిల్లీలో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసాం అనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే కరోనా వైరస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మనకి తెలుస్తుంది ఎలా పనిచేస్తుంది ఇవన్నీ. లేకపోతే ఇంకొకరు ఏం చేస్తారంటేనండి, ఆల్రెడీ ఒక ఫ్యామిలీ మెంబర్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటే సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వ్యాక్సినేషన్ ట్రై చేసి చూస్తారు. సో ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో అప్పుడు వీళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేసిన తర్వాత కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే ఎలాగ పనిచేస్తుందని చెప్పేసి సో వీళ్ళు ట్రై చేస్తారు. రెండోది ఈ ఏంటంటే ఈ ఫేజ్ 3 ట్రయల్స్, ఎన్ని ట్రయల్స్ బాగా సక్సెస్ అవుతుంటేనండి మనకి ఎమర్జెన్సీ యూజ్ ప్రొవిజన్ ఒకటి ఉంటుందండి. ఈ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ప్రామిస్ రిజల్ట్స్ వస్తే ఫస్ట్ ఎమర్జెన్సీ యూజ్ ప్రొవిజన్ కింద ఈ వ్యాక్సిన్ అండి మొదటి డాక్టర్లకి, నర్సులకి, ఇంకా ఎసెన్షియల్ వర్కర్స్ ఉంటారు అందరి మీద ఫస్ట్ మనకి ఏంటంటే ట్రై చేస్తారనమాట. సో వాళ్ళందరూ ఫస్ట్ ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందు డాక్టర్, నర్సులు అందరూ కూడా ముందే ఇస్తారండి, ఎమర్జెన్సీ యూజ్ ప్రొవిజన్ కింద ఇస్తారు. మనం ఇంత చేసి కూడా మనం ఒక సంవత్సరంలో వ్యాక్సిన్ వచ్చినా కూడా ఇమీడియట్ గా మనం వస్తుందని నమ్మకం లేదండి. ఉదాహరణకి అమెరికా వాళ్ళు ఫస్ట్ వ్యాక్సిన్ కనిపెట్టారు అనుకోండి, ముందు అమెరికా సిటిజన్స్, అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ వ్యాక్సినేట్ చేస్తారు. అది యూకేలో ఫస్ట్ కనిపెడితే బ్రిటన్ దేశంలో ఉన్న పీపుల్ అంతా ఫస్ట్ వాళ్ళు వ్యాక్సినేషన్ అయిపోయి కానీ మనకి వాళ్ళు వ్యాక్సిన్ మనకి ఇవ్వరండి. ఇంకోటి, ఈ వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ అయినా కూడా దాన్ని లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనం చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కట్టాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యాక్సిన్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి దానికి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, డిఫరెంట్ మెషిన్స్ వాడతారండి. మనకు ఆల్రెడీ ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్న వ్యాక్సిన్ ఫ్యాక్టరీస్లో మనం వ్యాక్సిన్ తయారు చేయలేమండి. సో దానికి సెపరేట్ ఫ్యాక్టరీస్ కట్టాలి, సెపరేట్ మెషిన్స్ ఉంటాయి, ఎన్ని ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాసెస్, చాలా హైలీ కాంప్లెక్స్ ప్రాసెస్ అండి ఒక వ్యాక్సిన్ తయారు చేయడం. సో దానికి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటేనండి, ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉంది కదండి, ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ 7 డిఫరెంట్ రకాల కంపెనీస్ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఒక 7 డిఫరెంట్ కోవిడ్ క్యాండిడేట్స్ ఉంటారు, అంటే 7 డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మనకు కట్టాలంటే ₹100 కోట్ల అవుతుందండి. సో వీళ్ళు ఏ వ్యాక్సిన్ క్యాండిడేట్ సక్సెస్ అవుతుందో తెలియదు, సక్సెస్ అయ్యాక మన దగ్గర టైం ఉండదు త్వరగా ప్రొడ్యూస్ చేస్తానికి. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ 7 రకాల కంపెనీలు సెలెక్ట్ చేసి వీళ్ళ వీళ్ళ వ్యాక్సిన్ కొంచెం సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సో 7 డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కట్టేస్తున్నారు ₹100 కోట్లు పెట్టి. సో దాంట్లో లిటరల్గా ఒకటే సక్సెస్ఫుల్ అవుతుందండి, అంటే మిగిలిన 6 ఫ్యాక్టరీలు వేస్ట్ అనమాట. కానీ మనకు టైం సేవ్ అవుద్దని చెప్పేసి సో వీళ్ళంతా ఫ్యాక్టరీస్ కట్టేసి రెడీగా ఉంటున్నారు. సో వెంటనే మనకు సక్సెస్ఫుల్ అయింది, మన ఫేస్ 3 ట్రయల్స్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దామని, సో మనం ఇంకా టైం సో సేవ్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా చేస్తున్నారండి వీళ్ళు. అసలు చూడండి, మీరు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎంత క్లిష్టమైన ప్రక్రియ మీరు ఆలోచించండి. అంతమందికి మనకి ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎంత కోట్ల మంది ఉంటారు, ఇన్ని కోట్ల మందికి అన్ని వైల్స్ కావాలి, దాన్ని చేస్తున్న రబ్బర్ స్టాపులు కావాలి, అసలు ఎన్ని రకాల మిషన్స్ ఉండాలంటే కరెక్ట్గా డోస్ చేసి దాన్ని సీల్ చేసి ఆటోమేటిక్గా లైన్లో వెళ్ళాలంటే ఎంత క్లిష్టమైన ప్రక్రియ మీకు ఒకసారి ఆలోచిస్తే అర్థం అవుతుంది వ్యాక్సిన్ ప్రొడక్షన్. మనం ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసిన తర్వాత దీనికంటే స్ట్రిక్ట్ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలండి, టెంపరేచర్ కంట్రోల్ ఉండాలన్నమాట. అంటే మనకి టెంపరేచర్ కంట్రోల్ ట్రక్స్ ఉండాలి, ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండాలి, ఎవ్రీథింగ్. ఎందుకంటే టెంపరేచర్ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకపోతే ఆ వ్యాక్సిన్ పనికిరాకుండా పోద్ది. ఇప్పుడు అమెరికాలోనండి ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ అని ఒక కొత్త రకమైన టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నాడు వ్యాక్సిన్ తయారు చేయడానికి. ఇది ఇప్పుడు దాకా ఈ టెక్నాలజీ వాడి ఒక్క వ్యాక్సిన్ కూడా మనం తయారు చేయలేదండి, ఇది ఫస్ట్. కానీ అది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం, ద వే ట్రయల్స్ ఆర్ గోయింగ్ అని. మోడర్నా కంపెనీ, అమెరికన్ గవర్నమెంట్ కూడా ఆ కంపెనీని బాగా సపోర్ట్ చేస్తుందండి. ఈ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ బ్యూటిఫుల్నెస్ అంటే దాన్ని అద్భుతం ఏంటంటేనండి, సో మనం ఒక్కసారి కనుక ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ సక్సెస్ఫుల్ అయ్యి మనం ఒక ఫ్యాక్టరీ కడితే సో నెక్స్ట్ టైం మనం కొత్త ఫ్యాక్టరీస్ కట్టట్లేదండి, మనం ఎన్ని వైరస్లు వచ్చినా, ఎన్ని రకాల వైరస్లు వచ్చినా, ఎన్ని రకాల డిఫరెంట్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ అయినా సేమ్ టెక్నాలజీతో మన ఎంఆర్ఎన్ మారిస్తే చాలు, మీ బాడీ దానికి ఏదో లోపల యాంటీజెన్స్ ప్రొడ్యూస్ చేసుకుని మీకు రోగనిరోధక వ్యవస్థ అంతా గట్టిపడుతుంది అనమాట. ఆల్రెడీ ఈ మోడర్నా కంపెనీ అమెరికాలో ఈ ఎంఆర్ఎన్ వ్యాక్సిన్ తయారు చేస్తుంది, ఆల్రెడీ రైట్ నౌ ఫేజ్ 2 ట్రయల్స్ చేస్తున్నారండి. అది సక్సెస్ఫుల్ అవుతుందని మనం ఆశిస్తాం. నెక్స్ట్ అండి, సో మనం ఇంత తయారు చేసి ఇంత చేసిన తర్వాత అప్రూవల్ అనేది చాలా ప్రాసెస్ అండి. మామూలుగా అసలు వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి మన ఎఫ్డీఏ అప్రూవల్కి ఇస్తే అదే ఆల్మోస్ట్ సంవత్సరాలు పట్టేస్తుంది. ఎందుకంటే ఆ ఎఫ్డీఏలో ఉన్న అఫీషియల్స్, సైంటిస్టు, అడ్వైజరీ కమిటీస్ ఈ డేటా రివ్యూస్ అన్ని చదువుతానికి మినిమం అట్లీస్ట్ 1 year అనమాట. ఆ మీటింగ్స్ జరుగుతాయి, ఆ రివ్యూస్, ఆ సేఫ్టీ చెక్స్. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. 1950లో ఈ ఎఫ్డీఏ ఏం చేసిందంటేనండి, ఒక సరిగ్గా తయారు చేయని పోలియో వ్యాక్సిన్ బ్యాచ్ని కొన్ని గంటల్లోనే అప్రూవల్ ఇచ్చేసారండి. అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే అది యాక్చువల్గా మనం ఆ వ్యాక్సిన్లో ఆ వైరస్ చచ్చిపోయిన వైరస్ ఉంటుందండి.
కానీ వీళ్ళు అనుకోకుండా ఆ బ్యాచ్ని సరిగ్గా చూడలేదండి. దాంట్లో బతుకున్న పోలియో వైరస్ ఉండిపోయింది. దానివల్ల ఆ వ్యాక్సిన్ ఇష్టం వల్ల చాలా మంది పిల్లలు చనిపోయారండి. సో ఈ అప్రూవల్ కూడా అంత ఈజీగా రాదండి. కానీ యూజువల్గా ఇప్పుడు ఏంటంటే పాండమిక్ టైంలో ఇవన్నీ చాలా స్పీడ్గా జరుగుతాయి. బట్ ఆ అప్రూవల్ కూడా యూజువల్గా 1 ఇయర్ పట్టేస్తుంది మామూలుగా మన వ్యాక్సిన్ ప్రొడక్షన్కి. సో మనం ఎంత స్పీడ్గా తయారు చేసినా అట్లీస్ట్ 1 ఇయర్ పడుతుంది, మీకు అర్థమైంది. కానీ మీరు పేపర్లో చదువుతుంటే అసలు ఇంకొక నెలలో వ్యాక్సిన్ వచ్చేద్ది, ఇంక 2 నెలల వ్యాక్సిన్ వచ్చేద్ది, 3 నెలల వ్యాక్సిన్ వచ్చేస్తుందని రోజు న్యూస్లు చూస్తూ ఉంటారు. ఇది ఎందుకంటేనండి ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్కి చాలా వేల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందండి. అందువల్ల ఈ కంపెనీస్, వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీస్ అన్ని ఏంటంటేనండి మీకు ప్రెస్లో చాలా ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్స్ ఇస్తారన్నమాట. ఇంకెంత వచ్చేస్తుంది, మా వ్యాక్సిన్ పనిచేస్తుంది, కొన్ని నెలల్లో వచ్చేస్తుంది. ఇవన్నీ ఎందుకంటేనండి ఈ న్యూస్ పబ్లిక్ కోసం కాదండి, పెట్టుబడిదారుల కోసం, ఇన్వెస్టర్స్ అనమాట. వాళ్ళందరికీ ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులు కావాలి, డబ్బులు పెట్టే వాళ్ళు కావాలి. సో వాళ్ళ కోసం ఈ ప్రెస్లో రిలీజెస్ ఇస్తూ ఉంటారు. అవన్నీ చూసి మన వాళ్ళు చాలా మంది ఇంకా నెలలో వచ్చేస్తారు, 2 నెలలు వచ్చేస్తారు అనుకుంటారని అంత త్వరగా వ్యాక్సిన్ ప్రొడక్షన్ అవ్వదండి. వాళ్ళు ఈ ప్రెస్ అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ ఇన్వెస్టర్ కోసం అండి, పెట్టుబడిదారులు కావాలి, కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావాలి. సో దానికోసం వాళ్ళు అలా ప్రెస్ రిలీజ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారండి. ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఎంత కష్టం అంటే మనం చూడండి, హెచ్ఐవి వైరస్ 1983లో కనుక్కున్నారండి. సో లిటరల్గా 40 సంవత్సరాలు అయిందని వైరస్ కనుక్కుని ఇప్పుడు దాకా మనం వ్యాక్సిన్ తయారు చేయలేకపోయాం. ఎందుకంటే హెచ్ఐవి వైరస్ చాలా ఫాస్ట్గా మ్యూటేట్ అవుతుంది, పరివర్తన చెందుతూ ఉంటుంది అనమాట. సో వ్యాక్సిన్స్ పనిచేయవు. ఇప్పుడు కూడా మనం రీసెర్చర్స్ని, ఈ పరిశోధకుల్ని అడిగితే ఇంకో 10 ఏళ్ళు పట్టొచ్చండి హెచ్ఐవి వ్యాక్సిన్ చేస్తానికి అంటున్నారు. కానీ మనకి ఇంకో విధంగా హెల్ప్ చేసిన రీసెర్చర్స్, వాళ్ళు హెచ్ఐవి కంటే వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయినా కూడా ఈ పరిశోధకులు చాలా మంచి మందులు కనిపెట్టారండి. ఇప్పుడు హెచ్ఐవిని ఈ చాలా మంచి మందులు వచ్చినాయండి. ఈ మందులు వాడితే లిటరల్గా మనం చాలా మందిని హెచ్ఐవి ద్వారా చచ్చిపోకుండా ఆపగలుగుతున్నాం. చాలా బెటర్ లైఫ్, వాళ్ళకి ఒక మంచి జీవితం ఇవ్వగలుగుతున్నాం అండి. ఈ మందులు ఇప్పుడు ఎంత బాగా పనిచేస్తున్నాయి అంటే, ఈ హెచ్ఐవి మందులు మీ వైరల్ లోడ్ని చాలా తగ్గించేసి, లిటరల్గా మీరు కనుక హెచ్ఐవి మందులు వాడుతుంటే మీరు వేరే పర్సన్తో సెక్స్ చేసినా కూడా వాళ్ళకి హెచ్ఐవి పాకదండి, అంతలా వైరల్ లోడ్ తగ్గిస్తున్నాయి. సో మనకి ఈ వ్యాక్సిన్ తయారు చేసే లోపే మనకు మంచి మందులు వస్తాయండి. కోవిడ్-19 ఈ కరోనా వైరస్ మీద పనిచేస్తున్న మంచి మందులు వస్తాయి. ముందు మనం ఈ హాస్పిటల్ మీద లోడ్ తగ్గించగలుగుతాం, మనకి హాస్పిటల్ బెడ్స్ అవైలబిలిటీ పెరుగుతుంది. సో అందరూ ఇంటి దగ్గర మందులు వేసుకుని కరోనా వైరస్ నుంచి రికవర్ అవ్వగలుగుతారు. మనం కొన్ని విషయాలు ఫాస్ట్ ట్రాక్ కూడా చేయలేమండి. ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు మన దగ్గర 600 గజాల స్థలం ఉంది, మనం 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కట్టాలి. సో యూజువల్గా ఎంత మనం స్పీడ్గా కట్టినా కూడా మినిమం సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు పడుద్ది ఒక 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కట్టాలంటే. అదే అపార్ట్మెంట్ని మనం 6 నెలల్లో కట్టేస్తే మనకి ఎంత క్వాలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా కూడా ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా చేస్తే సేఫ్టీ చెక్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. మనం ఎంత కష్టపడి ఎంత తెలివైన వాళ్ళమైనా ఇప్పుడు దాకా మనం ఒక సాధారణ జలుబుకి వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయామండి. ఈ కరోనా వైరస్లు కూడా ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ ఉంటాయండి. అంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చాక లోపల యాంటీబాడీస్, ప్రతిరోధకాలు తయారవుతాయండి. అవి ఎక్కువ కాలం ఉండవండి. మీకు కనుక కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే దాని యాంటీబాడీస్, అంటే ఇమ్యూనిటీ, ఆ రోగనిరోధక వ్యవస్థ గుర్తుపెట్టుకునే దానికి ప్రతిరోధకాలు తయారు చేస్తాయండి. జస్ట్ 3 months 6 months అంతకన్నా ఉండవండి. సో మన కరోనా వైరస్కి వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ అయినా కూడా నాకు తెలిసి ఈ వ్యాక్సిన్ మనం ఒకసారి వ్యాక్సిన్ వేయించుకుంటే ఒక సంవత్సరం దాకా ఎక్కువ పనిచేయదండి. ప్రతి ఇయర్ వేయించుకోవాల్సి వస్తుంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేయించుకోవాల్సి వస్తుంది. 1 year తర్వాత వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చు కూడా. కానీ మనం ఇప్పుడున్న పాండమిక్ స్టేజ్ చాలా డిఫరెంట్ ఉన్నామండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, సైంటిస్టులు, ఇంత తెలివైన వాళ్ళు అందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్కి కనిపెడదామని అందరూ కలిసి చాలా కష్టపడుతున్నారండి. సో ఇంతమంది మన మానవాళి కలిస్తే డెఫినెట్గా మన వ్యాక్సిన్ కనిపెట్టగలుగుతాం, డెఫినెట్గా మనం సక్సెస్ఫుల్ అవుతాం నేను ఆశిస్తున్నానండి. అంటిల్ దెన్ మీరు కరోనా వైరస్ నుంచి మనం కాపాడుకోవడానికి యాజ్ ఆఫ్ నౌ మనకుంది 3 అస్త్రాలు. ఒకటి, సామాజిక దూరం పాటించండి, మనిషికి 6 అడుగుల దూరం ఉండాలండి. రెండోది, అందరూ ఫేస్ మాస్క్ పెట్టుకోండి. మూడోది, అందరూ చేతుల్ని 20 seconds సబ్బు నీటితో కడుక్కోకుండా దయచేసి మీ కొళ్ళు కానీ, నోరు కానీ, ముక్కు కానీ ముట్టుకోవద్దు.